వెన్షనల్లీ అర్థం ఈ విధంగా మిస్నా సన్హెడ్రిన్ 10:1 ఎథిక్స్ ఆఫ్ ది ఫాదర్స్ యొక్క ప్రతి అధ్యాయానికి ముందు మాటను రూపొందించింది. ప్రజలందరికీ శాశ్వతమైన జీవితంలో ఒక భాగం ఉంటుందని, ఇక్కడ రాబోయే ప్రపంచం అనే సుపరిచితమైన సాంప్రదాయ పదం ద్వారా వివరించబడింది. ఈ ప్రకటన యెషయా 60:21 ఉల్లేఖనానికి మద్దతిస్తుంది. ఈ పద్యం యొక్క కీలకమైన భాగం దాని ప్రారంభం. బైబిల్ యొక్క అన్ని ప్రామాణిక అనువాదాలు ఈ పద్యంలోని ఈ భాగాన్ని ఇలా అన్వయించాయి: మరియు నీ ప్రజలందరూ నీతిమంతులుగా ఉంటారు, వారు ఎప్పటికీ భూమిని వారసత్వంగా పొందుతారు. ఈ అనువాదానికి సందర్భం పూర్తిగా మద్దతిస్తుంది. మొత్తం అధ్యాయం పవిత్ర భూమిలో యూదు ప్రజల పునరుద్ధరణ యొక్క వివరణ. పరిశీలనలో ఉన్న పద్యం. పునర్నిర్మించబడిన సంఘం దాని పూర్వీకుల పాపాల నుండి విముక్తి పొందుతుందని మరియు అది తిరిగి ప్రవాసాలను అనుభవించిందని వాగ్దానం చేస్తుంది. అయితే ఇవన్నీ ప్రతి మనిషికి శాశ్వత జీవితాన్ని ఎలా రుజువు చేస్తాయి? ఈ పద్యం మిష్నాలో ఒక ప్రత్యేక పద్ధతిలో వివరించబడిందని స్పష్టమవుతుంది. అనే పదాన్ని ఇలా అర్థం చేసుకుంటారు: ప్రజలందరిలో నీతి గుణం ఉంది. ఇలా వ్యాఖ్యానించబడింది: అస్తిత్వం శాశ్వతంగా ఉన్న భూమిని వారు వారసత్వంగా పొందుతారు. మనిషి మరణాన్ని అనుసరించే స్థితి మరియు అమరజీవిగా తన కొత్త కెరీర్లోకి ప్రవేశిస్తాడు. ఈ వివరణ ఓడ్జార్ హా తిఫిలాట్ మరియు ఎస్ బేర్ యొక్క సేదేర్ అవోదాత్ ఇజ్రాయేలులో సూచించబడింది. ప్రస్తుత పనిలోని ఈ టెక్స్ట్ ప్రూఫ్ల అనువాదం అసలు సందర్భంలో ఉన్న అర్థం కంటే రబ్బీలు వారికి ఆపాదించిన అర్థాన్ని అనుసరిస్తుంది. మా అనువాదం ఆధునిక ఆంగ్ల ఇడియంలో ఉంది. ఇది ప్రాచీన వ్యక్తీకరణలను నివారిస్తుంది. ఆ విధంగా ఇది మీరు మరియు మీకోసం ప్రత్యామ్నాయం చేస్తుంది. గౌరవానికి చిహ్నంగా ఎలోహింని సూచించేటప్పుడు మాత్రమే ప్రాచీన రూపం అలాగే ఉంటుంది. పాత ఆంగ్లంలో ప్రతీకారం అనే పదానికి ప్రతీకార న్యాయం అని అర్థం. ఒకప్పుడు అనే పదానికి తగిన అనువాదం. ఆధునిక ఆంగ్లంలో ఈ పదం న్యాయంతో సంబంధం లేకుండా ఉద్రేకపూరిత కోపాన్ని సూచిస్తుంది. కీర్తన 94లోని ఆల్ యొక్క అనువాదం ప్రతీకార దేవుడుగా కాబట్టి హిబ్రూ టెక్స్ట్కు తప్పుగా ఉంటుంది. మేము ప్రతీకారం అనే పదాన్ని ప్రతీకారం అనే పదంతో భర్తీ చేశాం. బ్లెస్ అనే పదానికి ఒకప్పుడు ద్వంద్వ అర్థం ఉంది. అది సూచిస్తుంది